కీళ్ళ నొప్పులతో చాలా బాధపడేదాన్ని. మా అబ్బాయి ఆర్థోఫిట్ క్యాప్సూల్స్ తెచ్చిచ్చాడు. అది వాడాక ఇప్పుడు చాలా హాయిగా ఉంది. నేను ఒక డాక్టర్ గా చెప్తున్నాను, ఆర్థోఫిట్ ఇది ఒక ఆయుర్వేద ఉత్పాదన, పూర్తిగా సురక్షితం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ ప్రాణాలు కోల్పోయాడు. 4 రోజుల క్రితం టీడీపీ గూండాల దాడిలో సాల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి తర్వాత సాల్మాన్ కోమాలోకి వెళ్లిపోయాడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న సాల్మాన్ ప్రాణాలు కోల్పోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్లిపోవాలని సాల్మాన్ను టీడీపీ నేతలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాల్మాన్ బ్రాహ్మణపల్లిలోనే ఉంటున్నాడు. 2 నెలల క్రితం సాల్మాన్ మినహా ఆయన కుటుంబ సభ్యులు పిన్నెల్లి గ్రామానికి తిరిగి వెళ్లారు. తన భార్యకు అనారోగ్యంగా ఉంటే చూడటానికి పిన్నెల్లి గ్రామానికి ఈ నెల 10న వెళ్లాడు సాల్మాన్. ఊళ్ళోకి రావద్దన్నందుకు ఎందుకొచ్చావంటూ సాల్మాన్పై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాల్మాన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్, దాచేపల్లి సీఐ భాస్కర్ అండతోనే సాల్మాన్ హత్య జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. 18 నెలలుగా పిన్నెల్లి గ్రామంలో 200 నుంచి 300 కుటుంబాలను వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సాల్మాన్పై పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. రేపు పిన్నెల్లి గ్రామంలో సాల్మాన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సాల్మాన్ను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాసు మహేష్ రెడ్డి. పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు. దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, దాచేపల్లి సిఐ భాస్కర్. మీరేమన్నా చేయండి, మీకు అండదండలుగా ఉంటామని వాళ్ళిద్దరు ప్రోత్సహించడంతో పిన్నెల్లి గ్రామంలో పాపం దాదాపు 18 నెలల నుంచి 200-300 కుటుంబాలు, 200 కాదు 200-300 కుటుంబాలు 18 నెలల నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు గుంటూరులో, తెలంగాణలో పోయి కూలినాలి చేసుకొని బతుకుతున్నారు. చివరికి మొన్న గ్రామంలో సాలమన్ అనే ఎస్సీ నాయకుడు గ్రామంలోకి ఏదో అర్జెంటు పని ఉంటిపోతే తెలుగుదేశం నాయకులు, అక్కడున్న లీడర్సు అతని మీద దాడి చేసి చంపబోతే పాపం హాస్పిటల్కి తీసుకెళ్తే పిడుగురాళ్ల, నసరావుపేట హాస్పిటల్స్ కష్టంగా ఉంది, ఇతను కాపాడటం కష్టం, గుంటూరు తీసుకెళ్ళమంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ రోజే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం, చంపబోయారు, 307 కింద కేసు కట్టండి అంటే ఇదే సిఐ ఎస్ఐ మాచవరం వాళ్ళని బెదిరించి 324 సెక్షన్ కింద ఆల్టర్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి, హైకోర్టులో వేస్తాం. వీళ్ళేదో అనుకుంటున్నారు, రేపు ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతాయి. రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక ఎలా చంపబోతే సెక్షన్లు ఆల్టర్ చేశారు. సెక్షన్ ఆల్టర్ చేయటం కాదు, మనిషి చచ్చిపోబోతుంటే అతను అసలు కోమాలోకి వెళ్తే అతని మీద కేసు పెట్టారు. మళ్ళీ ఇదే సిఐఎస్ఐ అతని మీద కొట్టాడని అతని మీద కేసు పెట్టారు. పాప దురదృష్టకరం. ఈ రోజున అతను మరి 3 రోజులు హాస్పిటల్లో పోరాటం చేసి ఈరోజు చనిపోయాడు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రేపు పిన్నెల్లిలో దహనం ఉంటుంది, తప్పకుండా నేను వెళ్తాను. అన్ని విధాలుగా కూడా మరి ఆ కార్యక్రమాలు చేస్తాం. ఏది ఏమైనా వెంటనే పోలీసు వారు చర్యలు చేపట్టాలి. ఎవరైతే మర్డర్ చేశారో, ప్రోత్సహించారో సిఐతో సహా, ఎమ్మెల్యేతో సహా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. అలాగే ఈ 200-300 కుటుంబాలు, మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నీతి చెప్పటం కాదు, నీతులు పాటించాలి. అధికారం అంటే సుమారు దాదాపు 1500 మంది ఊరు బయట ఉన్నారు. ఊరు ఎడారైపోయింది, పోయి చూసుకోమనండి. తెలుగుదేశం వాళ్ళు కూడా ఊరు వదిలిపెట్టిపోతున్నారు చివరికి, ఎందుకంటే పొలాలు వేయడానికి ఎవరు లేరు కాబట్టి. కూలోళ్ళు కూడా బయటకు వస్తున్నారు. అది పరిస్థితి. ఎవడో ఒక 5-6 పెట్టుకొని ఎమ్మెల్యే అక్కడ ఊరిని దోచుకుంటున్నారు. గంజాయి, లిక్కరు, అసలు డ్రగ్స్ అన్నీ అక్కడే తయారై అంతా గురజాలంతా పాకుతుంది. అక్కడి నుంచే అమ్ముతున్నారు. ఊరినే ఒక మాఫియా సిస్టమ్కి తీసుకొచ్చారు. ఇది పిన్నెల్లి పరిస్థితి. పోలీస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా వాళ్ళకే వదిలేస్తున్నాం. రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సాలమన్కి ఘన నివాళులు అర్పిస్తాం. ఏది ఏమైనా ఈ హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం చేయాలి. లేకపోతే రేపు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నాం. ఈ సిఐ మీద, ఎస్ఐ మీద, పోలీసు వారి మీద కూడా
పిటిషన్ వేయబోతున్నామని తెలియజేస్తున్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా కరెస్పాండెంట్ అమర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అశోక్ ఫోన్ లైన్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. తాజా పరిస్థితిని చెప్తారు. అశోక్, ఏంటి పరిస్థితి? దాదాపు ఇది ఒక రాజకీయ హత్యగా చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒక్కళ్లే కాదు, ఇంకా 200 నుంచి 300 కుటుంబాలు వీళ్ళ కారణంగా సఫర్ అవుతున్నారు. గ్రామం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎలాంటి కండిషన్ ఉంది? ఖచ్చితంగా అనుశ్రీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది. అయినా పల్నాడు జిల్లాలో హింసరచన ఇంకా కొనసాగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వినుకొండలో రషీద్ను అత్యంత దారుణంగా నడి రోడ్డు పైన వందలాది మంది చూస్తుండగా నరికి చంపేశారు. మళ్ళీ ఇవాళ సాల్మన్ పిన్నెల్లి గ్రామంలో ఉన్నారు. గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరంతా ఊరు విడిచి వెళ్లిపోవాలి, ప్రభుత్వం మాది, మా ప్రభుత్వం అధికారంలో ఉండగా మీరు గ్రామంలో ఉండకూడదంటూ అందరినీ తరివేసిన పరిస్థితి. దాదాపు వందలాది కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయి. అందులో సాల్మాన్ కూడా ఒకటి. సాల్మాన్ 4 రోజుల క్రితం అంటే పక్కనే ఉన్న బ్రాహ్మణపల్లికి వెళ్లి అక్కడే పొలం తీసుకుని సాగు చేసుకుంటూ ఉన్నారు. అయితే 2 నెలల క్రితమే సాల్మాన్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులు పిన్నెల్లి వెళ్లారు. అయితే సాల్మాన్ భార్యకు కుమారికి అనారోగ్యంగా ఉండటంతో సాల్మాన్ పలకరించడానికి, ఆమెతో మాట్లాడడానికి 4 రోజుల క్రితం ఈ నెల 4వ తేదీన పిన్నెల్లి గ్రామానికి వెళ్లారు. అయితే తెలుగుదేశం నాయకులు సాల్మన్ వచ్చాడన్న సమాచారం తెలుసుకుని ఒక్కసారిగా రాడ్డులు తీసుకుని వచ్చి అతని పైన దాడి చేయడం జరిగింది. తలపైన బలమైన గాయం కావడంతో పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయిన పరిస్థితి. అయితే వెంటనే ఎవరైతే దాడి చేశారో తెలుగుదేశం నాయకులు మళ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్లి సాల్మన్ పైనే ఫిర్యాదు చేయడం జరిగింది. సాల్మన్ పైన, కోమాలో ఉన్న సాల్మన్ పైన కేసు కూడా కట్టడం జరిగింది. అయితే వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కోమాలోకి అప్పటికే సాల్మన్ వెళ్లిపోవడం జరిగింది. 3 రోజుల నుంచి చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ మృతి చెందారు. కేవలం పోలీసులు అండ చూసుకునే తెలుగుదేశం నాయకులు రెచ్చిపోతున్నారు. దాంతోపాటుగా ఎమ్మెల్యే ఎరపతినేని అండ చూసుకుని తెలుగుదేశం నాయకులు ఆ గ్రామంలో అరాచకం చేస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది వెళ్లిపోయారు. దాదాపు 1500 మంది బయట ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. అనుశ్రీ.